మోంతా తుఫాను ఎఫెక్ట్ రాష్ట్రంపై తీవ్రంగా పడింది. వరంగల్ జిల్లా మొత్తం తడిసి ముద్దవుతోంది. తుఫాను కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లు రైల్వే స్టేషన్లలోనే నిలిచిపోయాయి. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ రైళ్లు నిలిచిపోయాయి. ఉండ్రాతి మడుగు రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు అధికారులు. ఇక సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్లే రూట్లో పలు రైళ్లు రద్దయ్యాయి. ఈస్ట్ కోస్ట్ గోదావరి ఎక్స్ప్రెస్, మహబూబాబ్ నగర్ ఎక్స్ప్రెస్లు రద్దయ్యాయి. సికింద్రాబాద్ టు విశాఖపట్నం వెళ్లే గరీబ్ రథ్ ట్రైన్ రద్దయింది. ముందు జాగ్రత్తగా రైల్వే స్టేషన్లో హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. రైళ్లు రద్దు కావడం, పలు రైల్ స్టేషన్లలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతం ఏ రైళ్లు నిలిచిపోయాయి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఇటు సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్లే రూట్లో అనేక ట్రైన్లు రద్దయ్యాయి. కొన్ని దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లు అయితే రైల్వే స్టేషన్లలోనే నిలిచిపోయాయి. మనం ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇది ఇటు సికింద్రాబాద్ టు గుంటూరు వెళ్లాల్సినటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 11 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటి నుంచి కూడా ఇది నిలిచిపోయింది. అదేవిధంగా థర్డ్ ప్లాట్ఫామ్ మీద కూడా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కూడా నిలిచిపోయింది. అక్కడ కూడా దాదాపు 3 గంటలుగా ఈ ట్రైన్లన్నీ కూడా రైల్వే స్టేషన్లోనే పరిమితమైనాయి. ప్రధానంగా మహబూబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగానే ఈ సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ వరకు కూడా వాటర్ వచ్చేసాయి. చెరువును తలపించే విధంగా ఉంది. రైల్వే ట్రాక్లో పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో కూడా ట్రైన్లు అక్కడ నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్, అదేవిధంగా మిగతా చోట్ల కూడా దాదాపు అన్ని ట్రైన్లు కూడా దారి మళ్లించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మహబూబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్, గుండ్రాత్ మడుగు దగ్గర కోనార్క్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇవి నిలిచిపోయాయి. అదేవిధంగా వరంగల్ రైల్వే స్టేషన్కు ప్రస్తుతం ఉన్నటువంటి మనం ఈ ట్రైన్లో ఉన్నాం. ఇది సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లాల్సినటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, అది ఆ పక్కనే ఉన్నటువంటిది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ కూడా ట్రైన్స్ 3 గంటలుగా ఇలాగే నిలిచిపోయాయి. చాలామందికి ఆ ట్రైన్లు ఆలస్యంగా వెళ్ళడం అనేది తెలుస్తుంది, కానీ గంటల కొద్దీ నిలిచిపోవడంతో చాలామందికి ఎందుకు నిలిపివేశారనే సమాచారం కూడా లేదు. ప్రస్తుతం భారీ వర్షాలతోటి ట్రైన్లో కూడా చూడవచ్చు ఏ విధంగా నీళ్లు వచ్చి చేరాయో. అంటే ఎంత భారీ వర్షం ఇక్కడ కురుస్తుందనేది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల డోర్నకల్తో పాటు ఇటు కురవి, గుండ్రాత్ మడుగు ఈ ప్రాంతాల్లో వెళ్ళే దగ్గర ట్రైన్ ట్రాక్ల పైన నీళ్లు వచ్చి చేరటంతో రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకలకు అంతరాయం కలిగింది, ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. అమ్మా, మీ పేరు? సీతమ్మ. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారమ్మా? హైదరాబాద్ నుంచి మైబాద్. ఎంతసేపు అయింది మీరు వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి? గంటన్నర అయింది కదండి. ఎందుకు ట్రైన్లో నిలిచిపోయా తెలుసా? ఇక ట్రాక్ మీద నీళ్ళు ఆగినాయి అంట కదా. ఏం చెప్పారు మీకు? మాకెవరేం చెప్పలేదండి. ఎవరేం చెప్పలేదు, ఎవరు అడగలేదు. మేము ఇళ్ళనే కూర్చున్నాం. ఇట్లానే మా బాధ ఇదే. ట్రైన్ మూవ్ అయిద్దా కాదా కూడా తెలుస్తలేదు. బయటికి వెళ్దామంటే బయట ఆటోలు లేవు. అది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ ట్రైన్స్తో పాటు ప్యాసింజర్ ట్రైన్స్తో పాటు మరొక 14 ట్రైన్స్కు సంబంధించినటువంటి ఆ ట్రైన్లు కూడా సంబంధించి కూడా దారి మళ్లించారనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రైన్స్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు మీరు? మేము గుంటూరు వెళ్తున్నాం సార్. ఎన్ని గంటలకు బయలుదేరారు, ఎన్ని గంటలకి ఇక్కడికి? నేను 8:30కి బయలుదేరాను. 8కి బయలుదేరాను. ఇక్కడికి వరంగల్ రైల్వే స్టేషన్కి ఎన్ని గంటలకు వచ్చారు? 11 వచ్చినాం. జనరల్గా అయితే ఈ పాటికి మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? గుంటూరు దగ్గరలో. ట్రైన్ సమాచారం ఇచ్చారా మీకు? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం లేదు సార్, అదే క్రౌడ్ ఎక్కువైంది, వాటర్ తగ్గాక తీసుకెళ్తా ఉంటాం, ఇంకంతే. చెప్పలేదు. ఇక ప్రత్యామ్నాయ మార్గం లేదా?
ఏం లేదు. ప్రస్తుతం రైల్లో ప్రయాణికులకు సంబంధించి కూడా చూస్తూ ప్లాట్ఫామ్స్ అంతా కూడా రైలు రద్దు కావడంతో ప్రయాణికులంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. రైలు ఎప్పుడు మూవ్ అవుతుంది, ఎప్పటి వరకు ఇక్కడ నుంచి వెళ్తుంది అనేది పూర్తిగా తెలియకపోవడంతో అయితే వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అయితే వరంగల్ రైల్వే స్టేషన్ మీరు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారండి? సికింద్రాబాద్ నుంచి ఖమ్మం తీసుకున్నాము. ఈ తుఫాన్ వల్ల సడన్గా లాక్ అయిపోయినాం. ఇక్కడ ఇబ్బంది అయితే పడుతుంది ప్రయాణికులు. యాక్చువల్గా బాత్రూంలలో వాటర్ రావట్లేదు ఎక్కడ. కనీసం వాళ్ళు ప్రయాణికుల కోసం అదన్నా చేయాల్సింది. ఇట్లా ఆగింది ప్రకృతి వైపరీత్యంలో ఆగింది, దానికి ఎవరు చేసేది లేదు. కనీసం వాటర్ ఫెసిలిటీ లేకుండా చేసారు బాత్రూంలో. ప్రయాణికులు చిన్నపిల్లలతోటి ఆడవాళ్ళతోటి ఇబ్బంది పడటం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గమనించాల్సిందిగా చూసుకుంటాను. సో ట్రైన్స్ అంటే జనరల్గా కూడా ఎట్లా ఉంది ఆ రూట్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు? ఇన్ఫర్మేషన్ ప్రకారం డోర్నకల్లో కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది. డోర్నకల్ ప్లాట్ఫామ్స్ అన్నీ వాటర్తో ఫుల్ అయిపోయి అటు నుంచి ఇటు నుంచి అటు రాకుండా అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక ట్రైన్ మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్తున్నాయట. మళ్ళీ ఇటు నుంచి క్లియర్ ఉంది రోడ్డు. మేము అదే ఆలోచిస్తాను, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఏమైనా వచ్చే అవకాశం ఉంటే చూసుకుందాం అనిపిస్తుంది. సో ఇటు వరంగల్ టు సికింద్రాబాద్ వైపు అయితే రూట్ క్లియర్గానే ఉంది. కొన్ని ట్రైన్స్ దారి మళ్లించారు. మీరు ఎటు నుంచి ఎటు వెళ్ళాలనుకున్నారు? ప్రస్తుతం మీ గమ్యస్థానం చేరడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారా? మేము ఇప్పుడు ప్రజెంట్ వరంగల్లో ఉన్నాం సార్. వరంగల్ నుంచి సికింద్రాబాద్కి ఒక ట్రైన్ ఉందని చెప్పారు. ఆ ట్రైన్ మళ్ళీ మీరు సికింద్రాబాద్ పోదామని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. సార్ ఎంతసేపు అయింది మీరు వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి? నేను 10:30కి వచ్చాను సార్ ఇక్కడికి. జనగాంలో ఎక్కాము విజయవాడ వెళ్ళడానికి. ఇప్పుడు ఇక్కడ వరకు సమాచారం ఏమో తెలియదు. ఇక్కడ నుంచి వెళ్తుందా ఎవరు చెప్పిన వాళ్ళు లేరండి. అదే విషయం. మీరు ఎటు నుంచి వెళ్తున్నారు? ఎటువైపు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు? ఎట్లా? మహబూబ్ పోవాలి సార్. మేము 1:30 అవుతుంది. మరి అధికారులు ఇప్పటికి ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. మరి ఏమవుతుంది, అవుతుందా, టైం పడుతుందా, బస్సు పోవాలన్నది ఏం తెలియదు సార్. మరి అధికారుల నుంచి ఏమవుతుందన్నది తెలియదు. సో ఇది ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంతా కూడా ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో హెల్ప్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కొన్ని ట్రైన్స్కి సంబంధించి కూడా రూట్ మార్చారు. గోల్కొండ ఎక్స్ప్రెస్ అటు గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సినటువంటి ఎక్స్ప్రెస్ ఉందా, దాన్ని దారి మళ్లించారు. అది నల్గొండ బీబీ నగర్ మీదుగా సికింద్రాబాద్కు చేరుకుంటుంది. అదేవిధంగా కృష్ణా ఎక్స్ప్రెస్ను కూడా దారి మళ్లించారు. తిరుపతి టు సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ను అది విజయవాడ కానీ వరకు మాత్రమే ఉంటుంది. విజయవాడ దగ్గర నుంచి క్రాస్ చేస్తారు. అదేవిధంగా ఇటు ఖమ్మం కానీ అదేవిధంగా వరంగల్ కాజీపేట రూట్లో ఆ ట్రైన్ రాకుండా దారి మళ్లించారు. అదేవిధంగా నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా కేరళ ఎక్స్ప్రెస్కు సంబంధించినవి కూడా ఈ 2 ట్రైన్లను కూడా దారి మళ్లించారు. మొత్తం 6 ట్రైన్లను దారి మళ్లించారు. ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా రైల్వే మార్గంగా వెళ్లాల్సినటువంటి 4 ట్రైన్లు కూడా రద్దయ్యాయి. అందులో ఈస్ట్ కోస్ట్ కావచ్చు, గోదావరికి సంబంధించి కావచ్చు, మహబూబ్ నగర్ టు విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి ఎక్స్ప్రెస్ కావచ్చు, గరీబ్ రథ్కు సంబంధించిన ఎక్స్ప్రెస్. సార్ ఏమేమి ట్రైన్లు రద్దయ్యాయి? సార్ ట్రైన్లు రద్దు అవ్వడం ఏం అవ్వలేదు. ఇవి మాత్రం నిన్నటి సార్. ఇవన్నీ ఈరోజు మాత్రము ఇంటర్సిటీ ప్లస్ ఈస్ట్ కోస్ట్ ఇక్కడే ఆగిపోయాయి. వాటిని డైవర్షన్ చేస్తారా, మరి వేరే దారి నుంచి మళ్ళిస్తారా అనేది ఇంకా హైయర్ అథారిటీ వాళ్ళు బులెటిన్ రిలీజ్ చేస్తే మేము చెప్తాం సార్. సో ఇప్పటివరకు మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, హైయర్ అథారిటీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉన్నాయి? ఏ రూట్లో అసలు ట్రైన్స్ అన్నీ ఆగిపోయాయి? సార్ కృష్ణ ఆగిపోయింది. కృష్ణ గోల్కొండ డైవర్షన్ వెళ్ళిపోతుంది సార్. కేరళ డైవర్షన్ వెళ్ళిపోతుంది. రత్నసాగ డైవర్షన్ వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించి ఈ 2 ట్రైన్లకు సంబంధించి మాత్రం మనకి ఇంకేం బులెటిన్ రాలేదు సార్. అంటే ఒకవేళ రిటర్న్ పంపించే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది సార్? ఇందాక వచ్చిన లోకపల్లి చెప్పాడు సార్, దీన్ని పగిడిపల్లి నుంచి అలా ప్లాన్ చేస్తుండ్రు అని అంటుండ్రు. కానీ మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు సార్. వచ్చినటువంటి ప్రయాణికులకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్? ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకు? సార్ ఉన్న సిఐఆర్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే దాని ప్రకారం చెప్తున్నాం సార్. సార్ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? ప్రయాణికులు ఏమి అడుగుతున్నారు మీ దగ్గర? సార్ బండి వెళ్తుందా వెళ్ళదా అని అడుగుతున్నారు. అంతే సార్, వాళ్ళు ఏం అడగట్లేరు. సో ప్రస్తుతం అయితే చాలా మందికి ట్రైన్స్ రద్దయ్యాయి. తర్వాత రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి. కొన్ని ట్రైన్స్ డైవర్షన్ చేశారు. కొన్ని రైళ్లు రద్దయిన కారణంగా వాటి టికెట్ సంబంధించినటువంటి అమౌంట్ రిఫండ్ చేస్తారా లేదా, ఇట్లా అనేక అనుమానాలు సంబంధించి కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే వరంగల్ రైల్వే స్టేషన్లో అయితే ప్రయాణికులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2 ట్రైన్లు అయితే 3 గంటలుగా వెయిట్ చేస్తున్నాయి. అయితే ఈ ట్రైన్లను తిరిగి సికింద్రాబాద్ వైపు, అంటే వరంగల్ టు సికింద్రాబాద్ రూట్ కావచ్చు, అదేవిధంగా బల్లార్షా వైపు వెళ్ళే రూట్లో మాత్రం క్లియర్గా ఉంది. ఆ వైపు కొన్ని ట్రైన్స్ను రిటర్న్ చేస్తున్నారు, కొన్నిటిని డైవర్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వర్షాలు
మహబూబాద్ జిల్లాలో హెవీ రెయిన్స్ పడుతూనే ఉన్నాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా ట్రాక్ అంతా కూడా వరదలోనే ఉండిపోయింది. దీంతో గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే మార్నింగ్ నుంచి అది అక్కడే స్ట్రక్ అయిందని చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా మహబూబాద్ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. గుండ్రాజ్మడుగు రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా నిలిచిపోయింది. సేమ్తో పాటు కొన్ని గూడ్స్ ట్రైన్లను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో మొత్తం ఇటు కాజీపేట నుంచి అటు విజయవాడ వెళ్ళే రూట్లో మొత్తం కూడా రైళ్ళన్నీ కూడా స్తంభించాయని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ రైళ్ళన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే నిన్న మొన్న కూడా చాలా ట్రైన్స్ను రద్దు చేశారు. ఏపీలో తుఫాన్ నేపథ్యంలో కూడా ముందస్తు జాగ్రత్తగా కొన్ని ట్రైన్స్ను కూడా డైవర్షన్ చేయడం, కొన్ని రైళ్లను రద్దు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న రైళ్లకు సంబంధించి కూడా డోర్నకల్ రైల్వే స్టేషన్ కనుక క్లియర్ అయితేనే ఈ ట్రైన్లన్నీ కూడా మళ్ళీ యథావిధిగా వాటి గమ్యస్థానాలకు పంపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఇంకా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ట్రాక్ మీద దాదాపు 1 మీటర్ వరకు కూడా వాటర్ వచ్చి చేరినాయి అనేది చెప్తున్నారు. ఆ వాటర్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సేమ్ టైంలో ఇటు మహబూబాద్ టు డోర్నకల్ వెళ్ళే రూట్లో కొన్ని చోట్ల కూడా ట్రాక్ మీద వాటర్ వచ్చినాయని చెప్తున్నారు. కొన్ని చోట్ల పక్కనే ఉన్నటువంటి చెరువులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో డేంజర్ బెల్స్ మోగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు డోర్నకల్ వైపు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్నాయి. రైల్వే ట్రాక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, తర్వాత డోర్నకల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో వాటర్ అంతా క్లియర్ అయితే మాత్రమే ఈ ట్రైన్లన్నీ కూడా మళ్ళీ తిరిగి వాటి గమ్యస్థానాలకు చేరడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతము రైల్వే స్టేషన్లలో నిలిచిపోయినటువంటి ట్రైన్లను డైవర్షన్ చేసి వేరే రూట్లలో వాటిని పంపించేందుకు రైల్వే శాఖ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం నేపథ్యంలో ఓవైపు బయటికి వెళ్ళి వేరే వెహికల్స్లలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుందామన్నా కానీ వర్షం పడుతుంది. ట్రైన్లో కూడా గంటల కొద్దీ ప్రయాణికులంతా అట్లనే ఉండిపోయారు. వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ట్రైన్ మూవ్ అవుతుందా లేదా, ఇక్కడే ఉంటుందా లేదా బస్సులో రోడ్డు మార్గంగా వెళ్ళాలా తెలియని పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్ కావచ్చు, కాజీపేట రైల్వే స్టేషన్, అదేవిధంగా కేసముద్రం, మహబూబాదు, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకైతే కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏ ట్రైన్స్ రద్దు అవుతున్నాయి, ఏ ట్రైన్స్కు సంబంధించినటువంటి దారి మళ్లించే అవకాశం ఉన్నది అనే దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు ఇచ్చే సమాచారాన్ని బట్టి అధికారులు ప్రయాణికులకు కూడా స్థానికంగా సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఇంటర్సిటీ కావచ్చు, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లను తిరిగి దారి మళ్లించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 3-4 గంటలుగా రైల్వే స్టేషన్లోనే ఇవి నిలిచిపోయాయి. సేమ్ ఈ 5 ట్రైన్లకు సంబంధించి కూడా దారి మళ్లించాలనేది సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఈ ట్రైన్లను దారి మళ్లిస్తారా లేకపోతే వీటిని తిరిగి వెనకకు పంపిస్తారా అనే సంబంధించినటువంటి సమాచారం రావాల్సింది. ప్రస్తుతం అయితే రైల్వే ప్రయాణికులు అయితే ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు.